అండి మొన్న మా వాడిని చూడడానికి హాస్టల్కి వెళ్ళేటప్పుడు చికెన్ గ్రేవీ ఫ్రై అయితే చేశాను కదా, చాలామంది రెసిపీ పెట్టమని అడిగారు. ఇంకా ఈ చికెన్ గ్రేవీ ఫ్రై బగారా అన్నంలో కానీ కొబ్బరి అన్నంలో కానీ సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, కొంచెం లైట్ గ్రేవీతో అదిరిపోతుంది అనమాట. ఇంకా ఫస్ట్ వచ్చేసి మీకు కావాల్సినంత చికెన్ తీసుకుని దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు కారం తగినంత, ఇంకా హోల్ గరం మసాలా పౌడర్ వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే టమాటో, 2 టమాటోలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరగ్గా పట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు అనమాట. ఇంకా తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. అస్సలు వాటర్ వేయకూడదు. మనం ఆల్రెడీ తగినంత ఉప్పు కారం మసాలా పౌడర్ అన్నీ వేసుకున్నాం కాబట్టి పడతాయి అనిపిస్తే వేసుకోండి. ఇంకా చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకుని 5 నిమిషాలు వేయించుకుంటే చికెన్ గ్రేవీ ఫ్రై రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.